నిన్న ఇచ్చారు కదా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో కానీ ఉద్యోగస్తుల్లో ఈ డిఎస్సి పరీక్షలు రాసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకొని వచ్చి ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చేస్తున్నాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆశపడ్డారు. ఫైనల్గా రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్లో ఎటువంటి దౌర్భాగ్యమైన సెలక్షన్ చేసుకున్నారు అంటే బ్యాక్ ఆట ఆడేవాళ్ళు, గోళీలు ఆడేవాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. బ్యాక్ ఆట ఆడుతూ గోళీలు ఆడేవాళ్ళని కూడా వాళ్ళకు డిఎస్సిలో సీట్లు ఇచ్చి డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రం ఏమాత్రం సీట్లు లేదు. నేను మీకు అందరికీ విన్నవిస్తుండేది ఏమిటంటే, ప్రజలకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఏ డిపార్ట్మెంట్కి అయినా సరే, మీడియాకి కానీ వాళ్ళ పిల్లలు కూడా డిఎస్సి పరీక్షలు రాసి ఉండరు. వాళ్ళకి కూడా ఉద్యోగాలు. ఈ విధమైన దౌర్భాగ్యమైన పని జరిగింది కాబట్టి ఈరోజు అందరూ ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడిని కానీ ఆయన కుమారుడిని కానీ వ్యతిరేకిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు కానీ రిజైన్ చేసి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ పెట్టించి మేము నిర్దోషులము అని తెలియపరుచుకుంటే ప్రతి ఒక్కరూ స్టేట్ మొత్తం ప్రజలందరూ గౌరవిస్తారు. అది కాకుండా ప్రతి ఒక్కళ్ళని ఇటువంటి కండిషన్లతోటి ప్రజలు ఇబ్బంది పెడుతూ, ఎక్కడా కూడా ఏ ధర్నా జరిగినా కూడా ఏమి జరిగినా కూడా అడ్డుపడుతూ ఈ విధమైన పరిస్థితులకి అడ్డం వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్పినారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు ఆయన ఖచ్చితంగా రిజైన్ చేయాలా. ఆయన రిజైన్ చేసిన రోజే ఆయన నీతి నిజాయితీ అనేది బయటపడుతుంది. రిజైన్ చేయకుండా నేను చాలా నీతిగాల్లో నేను చెప్పుకుంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఇది కాదు, ఈ ధర్నాలు కాదు, స్టేట్ మొత్తం జరుగుతాయి ధర్నాలు. భయంకరమైన పొజిషన్ ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు గాల్లో లేచిపోతారు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అబ్బా కొడుకుల్లో ఎవరో ఒకరు రిజైన్ చేసి పార్టీకి ఆయన నీతి నిజాయితీని నిరూపించుకోవాలని మేము